ఏంటి వదినా ఇలా గుమ్మం బయట నుంచో పెట్టి మాట్లాడతారా? లోపలికి పిలవరా? సారీ రామ్, లోపలికి రా. దేవ్ గారు రండి. రాదేవ్, కూర్చోదేవ్. జాను, ఇంతకు ముందే మీకు దేవు పరిచయం ఉందా? ఇప్పుడు నా వాళ్ళగా మిమ్మల్ని పరిచయం చేయటం నా బాధ్యత. నా ఫ్రెండ్ దేవ్, నేను ప్రేమించిన అమ్మాయి జానకి. మనుషుల్లో ఉన్న గొప్పతనం వాళ్ళ సంస్కారంలోనే ఉంటుంది. సంస్కారం మించిన ఆస్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. దేవుకున్న సంస్కారం ఎవరికీ లేదు. బహుశా వదిన నీకు చెప్పే ఉంటుంది. వదిన, మీ చేతు కాఫీ ఇవ్వండి. ఇప్పుడే తెస్తాను రా. అమ్మాయి గారు, నేను వస్తాను. ఏంటి జాను, ఏదో కొత్త వాళ్ళ ముందు నుంచి ఉన్నట్టు అలా నుంచుండిపోయావేంటి? పర్లేదు రామ్, మనకి దేవు పరవేయడం కాదు. రా కూర్చో. అదేంటి, మనం ఇక్కడికి వచ్చే ముందు చాలా సంతోషంగా ఉన్నాం. ఎప్పుడు లేంది నవ్వుతూ సరదాగా మాట్లాడావు. ఇక్కడికి రాగానే సడన్గా ఇంత సైలెంట్ అయిపోయావేంటి? ఏమైంది దేవ్? ఇదెక్కడ గొడవ అమ్మాయి గారు? దేవ్ గారు ఒక్కరు వస్తేనే టెన్షన్ పడి చచ్చిపోయే వాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఆయనకు తోడు రామ్ గారు కూడా వచ్చారు. పైగా చిన్నమ్మాయి గారిని ప్రేమించిన విషయం దేవ్ గారికి చెప్పేశారు. ఏం జరుగుతుందో ఏమో అని చాలా టెన్షన్ గా ఉంది అమ్మాయి గారు. టెన్షన్ పడ్డం ఆపి ముందు కాఫీ పెట్టు. వామ్మో, నా వల్ల కాదు అమ్మాయి గారు. ఈ టెన్షన్ లో చక్కెర బదులు ఉప్పేసిస్తానేమో. ఏం కాదు, నువ్వు కాఫీ పెట్టు. దేవ్, అలా సైలెంట్గా ఉండిపోయావేంటి? జానుతో ఏమైనా మాట్లాడు. జాను, బాగా పరిచయం ఉంటే తప్ప నువ్వు మాట్లాడడం నాకు తెలుసు. ఒక రకంగా దేవు కూడా అంతే, ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడు. తన విషయాలు ఎవరితోనూ చెప్పడు. కానీ ప్రేమ గురించి, పెళ్లి గురించి దేవుకి తెలిసినంతగా ఎవరికీ తెలియదని నాకు అనిపిస్తుంది. దేవు మాట్లాడే ప్రతి మాటలో ఏదో ఒక అర్థం ఉంటుంది. ఇలాంటి స్నేహితులు నాకు దొరికినందుకు నేను చాలా గర్వపడుతున్నాను జాను.